రైట్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై యజమానులు ఆసాములతో సమీక్ష నిర్వహించారు. చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్. ఈ సమీక్షకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్లో వస్తున్న ఆధునికత వైపు ముందుకు వెళ్లాలని కూడా శైలజ రామయ్యార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 నెలల వరకు కూడా ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఉందని తెలిపారు. మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్లో ఉపాధి పొందేలా ఆలోచన చేయాలని సూచించారు. త్వరలో హోల్సేల్ వ్యాపారులతో మీటింగ్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. వారికి అవసరమైన క్లాత్ విషయమై చర్చిస్తామని ప్రకటించారు. వస్త్ర పరిశ్రమకు చెందిన 150 నుంచి 200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని, వ్యాన్ సబ్సిడీ కూడా విడుదల చేస్తున్నామని తెలిపారు. మిగతా అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.